చెప్పవే. అక్షిత, పల్లవి మా కాలనీలో జరిగే బస్తా పోటీలకి పాల్గొనడానికి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? అవునే. ఇక్కడ ఎలా ఉన్నారో తెలుసా? చూడు ఎంతలా ఉన్నారు. వాళ్ళతో పోటీ పడుతుందంట. నువ్వు చెప్పేది నిజమా? అవునే. అది పోటీలో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ 3 లక్షల కోసం వచ్చింది. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. డబ్బుల కోసం తిరుగుతున్నాను. నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. అది ఆ బస్తాల పోటీకి ఎందుకు వచ్చిందో నాకొక క్లారిటీ వచ్చింది. దాని అవసరం తీరకూడదు. పోటీలో అది గెలవకూడదు. నేను వస్తున్నాను. సరే. ప్రతి సంవత్సరం ఈ పోటీలో గెలిచేది నువ్వేనా? అవును. మీరెవరు? నీతో చిన్న పనుంది. ఒకసారి పక్కకు రా. ఇదిగో 10,000 తీసుకో. ఏంటి మేడం, పోటీలో గెలుస్తానని చెప్పి నాకు గిఫ్ట్గా ఇస్తున్నారా? ఇది నువ్వు గెలవడానికి కాదు, అదిగో ఆ పల్లవిని గెలవకుండా చేయడానికి. తన వల్ల ఏమవుతుంది మేడం? ఒక బస్తా వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? ఆ పిల్లని చూస్తుంటే తన ఒంటి బరువుని తనే మోసుకుంటాకి ఇబ్బంది పడుతున్నట్లేదు. తనని తక్కువ అంచనా వేయకు. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది కదా, అందుకే తీసుకో. అయితే ఓ పని చేస్తాను మేడం, బస్తా పైకి లేపడానికి వీలు లేకుండా బస్తా మీద ఆయిల్ పోస్తా. ఇక బరువే ఎత్తలేనప్పుడు పోటీలో నిలిచేదేంటి, గెలిచేదేంటి? ఒకవేళ అది ఫెయిల్ అయితే? తర్వాత ఇంకో ప్లాన్ ఉంది మేడం. అసలు అంతవరకు రాదు. మీరు రిలాక్స్ అవుతూ హ్యాపీగా చూస్తూ ఉండండి. ఏంటి పల్లవి, పోటీకొచ్చావా? నువ్వెందుకొచ్చావు? ఈ పోటీలో నా గెలుపుని చూడ్డానికొచ్చావా? నీ పతనం చూడ్డానికొచ్చాని. పగటి కలలు కనకు, పనిలో ఉన్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో పోటీ మొదలవుతుంది. నా గెలుపుని చూడ్డానికి సిద్ధంగా ఉండు. చూడలేకపోతే బయలుదేరు. ఎవరు గెలుస్తారో అది చూద్దాం. చూద్దాం.
గుండమ్మా ఏమైంది? ఏమండి మన మన పాప అండి, మన పాప. చూడు గుండమ్మా, మన పాప ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. లేదండి, తనకి ఏదో ప్రమాదం జరిగినట్టు నా మనసు కనిపిస్తోందండి. ఏమండి ఏమండి నాకు భయంగా ఉందండి. గుండమ్మా, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని భయపడుతున్నావు. మన పాపకేం కాదు, తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. నిజంగా అంతే అంటారా? తనకేం కాలేదు కదా? తనకేం కాదు గుండమ్మా, ఏం కాదు. కనీసం మన బిడ్డ జ్ఞాపకంగా ఈ ఫోటో మాత్రమే మిగిలిందండి.